పెరగడం అంటే ఇలా చూడాలి. అంటే 2014తో కంపేర్ చేసుకోవాలి. అంటే అప్పటితో పోల్చుకుంటే మొన్నటిసారి కసిగా ఓటేసినట్టు ఈ దఫా కూడా కసిగా ఓటేసినట్టు. అది ఆ రీత్యా చూసుకున్నప్పుడు కసిగా ఓటేసేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ కసిగా ఓటేసే పరిస్థితి క్రిందసారి అధికార పక్షాన్ని దెబ్బతీసింది. ఈ దఫా కూడా అధికార పక్షాన్ని దెబ్బతీస్తుంది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది, కూటమి నమ్ముతోంది. ఎందుకని మహిళలు క్రిందసారి పెద్ద ఎత్తున తమకే ఓట్లు వేశారని చెప్పి వాళ్ళు భావించారు. ఎందుకంటే చివరిలో ఇచ్చినట్టు పసుపు కుంకుమ కావచ్చు, లేకపోతే గనక మళ్ళీ పెంచుతామని చెప్పినటువంటి అంశం కావచ్చు, ఇవన్నిటితో తమకు ఓట్లు వేశారని భావించింది. కానీ అదే మహిళలు రాత్రి తెల్లవారులు క్యూ లైన్ లో నుంచి ఓట్లేసి రివర్స్ లో వేశారు. ఈ ట్రిప్ అట్లాగే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో వాళ్ళు ఉన్నారు అన్నటువంటిది వీళ్ళు భావించేది. బట్ ఎందుకు వ్యతిరేకతతో ఉన్నారు అన్నటువంటి జడ్జిమెంట్ లేదు. వాళ్ళకి వ్యతిరేకం అవ్వాలి అంటే తెలుగుదేశానికి అనుకూలం. తెలుగుదేశం వాళ్ళు ఏమను సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కానీ వాళ్ళు పైకి గంభీరంగా అంటున్నా అక్కడ లోపల కొత్తలాడుతుంది, గొబగొబలాడుతుంది. కొత్త అనకూడదు, గొబగొబలాడుతుంది. ఎందుకు అంటే వీళ్ళు అనుకునేది ఏంటంటే అంతమంది మహిళల పోలింగ్ జరగటం వెనకాల ఇంతకంటే జగన్ కంటే ఎక్కువ ఇస్తానన్నాడు కదా. చంద్రబాబు నాయుడు 10,000 రూపాయలు ఇచ్చిన దానికంటే జగన్ ఎక్కువ ఇస్తాడని మహిళలందరూ అటేశారు. ఇప్పుడు జగన్ కంటే బాబు ఎక్కువ ఇస్తానన్నారు కదా, కాబట్టి ఖచ్చితంగా విజయం తమదేనని చెప్పేసి నమ్ముతున్నారు. అయితే ఇక్కడ ఒక లాజికల్ పాయింట్ ఏంటంటే మహిళలు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు అంటే వాళ్ళు 10,000 రూపాయలు లంసంగా అమౌంట్